కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. 2024 బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం 13వ తారీఖు RDO ఆఫీస్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమన్వయ సమావేశం అనంతరం బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. టెంపుల్ దగ్గర నుంచి సుదూర ప్రాంతాలకు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సర్వీస్ నడపబడను అనే విషయం మీద మీరు కొద్దిగా క్లారిటీ ఇస్తే మెన్ పర్సన్స్ని కొంచెం మ్యాన్యువల్ వేసేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎక్కువ ఈ ట్యాంకర్స్ అవి ఫిల్ చేసే దగ్గర వాటికి మనం డంప్ చేసే దగ్గర కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్. ఈవెన్ షిఫ్ట్ వైజ్గా మేము వాళ్ళ ప్రొసీడింగ్స్ తయారు చేస్తున్నాం. చూసుకోండమ్మా, ఎందుకంటే MRO, LPDO, SHO, EO మీరు నలుగురు కూడా కోఆర్డినేట్ చేసుకోకపోతే లాండ్ ఆర్డర్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, తర్వాత అక్కడ సంబంధించిన విషయాల్లో కావచ్చు, మొత్తం స్టాఫ్ అంతా కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఫంక్షనరీస్ కానీ, అధికారులు కానీ, ఏఈస్, డిఈస్, తర్వాత అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్సైజ్ కావచ్చు, పోలీస్ వారు కావచ్చు, అందరూ ఉంటారు. కోఆర్డినేషన్ అనేది మీ నలుగురు డిపార్ట్మెంట్ మధ్యనే ఉండాలి. మిగతా ఈవో మీ నలుగురు కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ కావాలి. మాకు ఇది 5వ బ్రహ్మోత్సవం. మన ఎమ్మెల్యే గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ చైర్మన్గా పెట్టిన తర్వాత 5వ బ్రహ్మోత్సవం. ఈ కరెక్ట్గా ఈ సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం, అక్కడ స్వయం పర్యవేక్షణ లేకుండా పోవడం, ఒక 25 నాకు అక్కడ ఒక వలలాగా ఒక ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నారు. అవన్నీ కూడా అది ఎవరికైతే అభివృద్ధి ఉందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కోనేరుని నీట్ అండ్ క్లీన్ చేసి పెట్టుకొని తెప్పవలసిన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగేటట్టు చూడండి. రైల్వే ట్రాక్ నుంచి 3 కిలోమీటర్లు, 4 నుంచి 3 కిలోమీటర్లు మధ్యలో వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ మార్చేటప్పుడు కాంట్రాక్టర్లు ఆ లైట్లన్నీ తీసేసి ఎక్కడో రొమ్మూరు దగ్గర పెట్టారన్నారు. తర్వాత ఆ లైట్లు సరిగా వేయలేదు. మళ్ళీ వచ్చి కూడా ఆర్చిగా లైట్ కాకపోతే మా యువ గారు మొత్తం ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన నాయుడు సీనారాయణ గారికి, అదేవిధంగా చైర్మన్ గారైన మన పెద్దలు శ్రీరామరావు గారికి, అదేవిధంగా భూగు కొండపెట్టకుండా పాల్గొన్న సర్పంచ్ శ్రీ, అదేవిధంగా మన వేణుడి డీసీ గారైన కమలరావు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేస్తున్న అధికారులు అందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేస్తున్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానంద గారికి, ఈఓ గారికి, పూజారులకు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర అధికారులకు, మీడియా సోదరులకు, ప్రజలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని పెద్దలు మన టెంపుల్ చైర్మన్ శ్రీరామరావు గారు, అదేవిధంగా ఈఓ గారు పర్యవేక్షణలు ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం అంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. ముఖ్యంగా గ్రామ పెద్దలు ఎవరైతే సాంప్రదాయాన్ని పాటిస్తూ
ఆ సేవలో పాల్గొన్నారు, ఆ కార్యక్రమాలు పాల్గొన్నారు. ఆ పెద్దలందరూ కూడా దీనికి తోడ్పాటునిచ్చి అందరూ కూడా ఈవో గారు, మాగారి గారు అందరూ కూడా కలుపుకొని ముందుకు సాగాలని నేను మనవి చేస్తున్నాను. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సుజావుగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి అందరూ ఆఫీసర్స్ కూడా దీనికి కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గట్టిగా సంఖ్యలో జనాభా భక్తులు వస్తారు కాబట్టి దీన్ని ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకి వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనం దగ్గర ఉంది. కాబట్టి అందరూ కూడా మనం ఆ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా పోలీస్ శాఖ అయితే ట్రాఫిక్ కంట్రోల్ మొట్టమొదటిగా ఆ జంక్షన్స్ హైవేస్ ఉన్నాయి, అక్కడ బ్యారికేడ్స్ పెట్టి వచ్చిపోయే వాహనాలు కానీ వచ్చిపోయే ప్రజలకు కానీ ఇబ్బంది చేయాలని నా మనవి. అదేవిధంగా అక్కడ ఎక్కువ క్రౌడ్ కాబట్టి గిఫ్ట్ కాకుండా కూడా దానికి చర్యలు తీసుకోవాలి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఎక్కువ జనం క్రౌడ్ వస్తుంది కాబట్టి ఒక స్టాల్ని మీకు ఏర్పాటు చేసి నిఘా ఎప్పుడు కూడా అక్కడ ఒక మీకు సంబంధించిన ఒక టెంట్ని అరేంజ్ చేసి ప్రైవేట్ చేస్తున్నారని గతంలో పెట్టుకునే దానికి కావచ్చు, అక్కడ ఒక ఇతర ప్రదేశానికి వస్తున్న వెహికల్స్ పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు సిబ్బంది దాన్ని తప్పకుండా డిఎస్పీ గారు తగిన సిబ్బంది నుంచి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా ఎక్కువ ఫోర్స్ నుంచి దానికి వాళ్ళు చర్య తీసుకోవాలని తెలియజేస్తాను. అదేవిధంగా రవాణా శాఖ వాళ్ళు కూడా ఆ టైంలో ఎక్స్ట్రా బస్సెస్ మన ఆర్టీసీ సంబంధించి వచ్చినారు. తప్పకుండా ఆర్టీసీ బస్సు ఇతర గ్రామాల నుంచి కూడా గతంలో ఏదో పెట్టాము, దానికంటే కూడా ఎక్కువ వచ్చేటట్టు పెట్టాలని కూడా తెలియజేస్తున్నాం. మీకు కావాల్సిన ప్లేస్ వరకు కూడా అక్కడ ఎప్పుడు గతంలో ఎక్కడ బస్సు అక్కడే మీకు అక్కడ లైటింగ్ సౌకర్యం ఇంకా ఏదైనా తప్పకుండా అధికారులు కల్పిస్తారు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైద్య శాఖ వారికి అక్కడ ఏదైనా రోగాలు కాకుండా మెడికల్ క్యాంప్స్ పెట్టగా, అదేవిధంగా ఏదైతే ఆ చుట్టుపక్కల రోడ్డుగా ఉన్నాయి అక్కడంతా కూడా బీచింగ్ కానీ అవన్నీ కూడా చేసేటట్టు అక్కడ సర్పంచ్ గారికి సహకారం అవన్నీ కూడా చేయండి. అదేవిధంగా ఎంపీఓ కూడా మీకు సహకరిస్తారు, ఎంపీఓ ఎంఆర్ఓ ఇద్దరు సార్ కూడా సహకరిస్తారు. అదేవిధంగా నీటి సరుకు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కావాలి కాలువల నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కోనేటికి నీళ్ళు కావాలన్నా అదే చుట్టుపక్కల గుంటలు వాటన్నిటి కూడా నీటితో నింపి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా తాగునీరు కూడా సప్లై చేసేదానికి ట్యాంకర్స్ గతంలో పెట్టినాం మనం. ఎందుకంటే అన్ని సైడ్లు కూడా ట్యాంకర్స్ సప్లై చేసి అక్కడ పెట్టి వాటర్ ఇబ్బంది కాకుండా తాగేదానికి అరేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా అరేంజ్ చేయాలంటే తెలియజేస్తాను. అదేవిధంగా గోడు మరియు ఆర్ఎంపీ వారు ముఖ్యంగా మెయిన్ రోడ్ నుంచి గోడుకి వైపుగా జంగిల్ క్లియరెన్స్ చేసేసి ఓకేనా. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.